ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీమాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. గత 35 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేట్ పదవులు ఇంతవరకు ఇవ్వలేదు. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ఏ ముస్లిం మైనారిటీలకు పదవులు ఇవ్వకపోవడం చాలా బాధకరం. కరీంనగర్ అసెంబ్లీలో 70,000 వరకు ముస్లిం ఓట్స్ ఉన్నవి. కాని ముస్లింలకు నామినేట్ పదవులలో అన్యాయం చేస్తున్నారు. కేవలం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ లాగే చూస్తుంది తప్ప మా వాటా మాకు కొంచెం కూడా ఇవ్వడం లేదు. కష్టకాలంలో కూడా పార్టీని వదలకుండా పార్టీని కన్న తల్లివలె నమ్ముకుని పనిచేస్తున్నాము. మా అది నేత రాహుల్ గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకుని పార్టీని గుండెలో పెట్టుకుని పనిచేస్తున్నాము. మా అది నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు, డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారు, మానకొండూర్ ఎమ్మెల్యే ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మమ్ములని మాపనితనాన్ని గుర్తించి మాకు మావాటా నామినేటే పదవులు ఇప్పించాలని వేడుకుంటున్నాము. సుడా చైర్మన్ గాని, లైబ్రరీ చైర్మన్ గాని, మార్కెట్ కమిటీ చైర్మన్ గాని, స్టేట్లో ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ గాని సీనియర్టీని పట్టి ఇవ్వాలని మా డిమాండ్. కాంగ్రెస్ ముస్లిం మైనారిటీలలో 15 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు పార్టీ కోసం ఫుల్ టైం వర్కర్స్గా పనిచేశాము. తెరాస నుండి ఎన్నోసార్లు రమ్మని ఆఫర్స్ వచ్చినవి రామన్నారు. కాని మేము వెళ్లలేదు. ఎందుకంటే పార్టీ రక్తం మా శరీరంలో ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ నుండి మొన్నటి తెరాస వరకు మాపై ఎన్నో పోలీస్ కేసులు అయినవి. ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము. స్వంతగా అడ్వకేట్ను పెట్టుకుని అన్ని కేసులు కేవలం పార్టీ కోసం పోరాడినవే. ప్రస్తుతం మొన్నటి వరకు ఉన్నవారికి నామినేట్ పోస్టులలో అది ఎవరైనా రెన్యువల్ చేయవద్దు. కొత్త వారికి పార్టీ కోసం సీనియర్స్లకు అవకాశం ఇవ్వండి. ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రహేమత్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేహాల్ అహ్మద్, ఎండీ చాంద్ లేయిక్ నాకు, అబ్దుల్ రహీమాన్, ఎండీ కలీముద్దీన్, కమరుద్దీన్, ఇమ్రాన్, ఆమెర్ సలీం ఇంకా చాలామంది ఉన్నారు. గుర్తించి న్యాయం చేయగలరు. నాతోపాటు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎండీ చాంద్, ఎండీ కలీముద్దీన్, ఆమెర్, ఎండీ సలీం, బషీర్, అబ్దుల్ బారీ, సయ్యద్ కరీం, జమీలుద్దీన్, అజీం, ముజాహిద్ ఆరిఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 70,000 నుంచి 80,000 ముస్లిం మైనారిటీ ఓటర్లుంటే ఒక్కసారి కూడా మా మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలే. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, కరీంనగర్ సుడా చైర్మన్ మా ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలి. గత 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మా మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజ్భాయ్, అలాగే సీనియర్ నాయకులు రహమత్ హుస్సేన్ గారు 4 సార్లు ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆయనతో పాటు ఇంకా కొంతమంది సీనియర్లు ఉన్నారు. నేహాల్ అహ్మద్ గారు ఉన్నారు, ఇమ్రాన్ గారు ఉన్నారు, చాంద్ భాయ్ ఉన్నాడు, కలీం భాయ్ ఉన్నాడు. నేనున్న 20 సంవత్సరాల నుంచి నేను కూడా పార్టీలో పనిచేస్తున్నా. అలాగే సలీం భాయ్ ఉన్నాడు, అహ్మద్ అలీ ఉన్నాడు, ఆమెర్ ఉన్నాడు. మా 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు స్టేజ్ మీద ఉన్న నాయకులు గత 8-10 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో జెండా పట్టుకొని పనిచేస్తారు. మేము మైనార్టీలం కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడానికేనా? గత 10 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతోమంది కార్యకర్తలు దూరం ఉంటే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నది మైనార్టీలు, ఎస్సీలు. అధిష్టానం ఒకసారి ఆలోచన చేయాలి. మా తాజ్భాయ్ మీద అనేక కేసులు అయినాయి. 10-12 కేసులు ఉన్నాయి తాజ్భాయ్ మీద. మా మీద కూడా కేసులు ఉన్నాయి. తెలంగాణ మూమెంట్లో మేము కూడా కొట్లాడినాం. గౌరవ మంత్రి, ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు మెడికల్ కాలేజ్ కోసం. మేము కూడా అన్నతో పాటు పార్టిసిపేట్ అయినాం. అన్న పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడితే మేము కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ పట్టణం టౌన్లో ప్రతి నిరసన కార్యక్రమంలో మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము కూడా పార్టిసిపేట్ అయినాం. అసలు మాతో ఎందుకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? మేము ఎవరిని విమర్శిస్తలేం. మేము మా డిమాండ్ ఒకటే,
వచ్చే 2029 ఎమ్మెల్యే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మైనార్టీలని సరిగా చూసుకోవాలి, మైనార్టీలతోటి న్యాయం కావాలి, మైనార్టీలకు జిల్లా పదవులు కానీ రాష్ట్ర పదవులు చైర్మన్లు కానీ నామినేట్ పదవులు ఇవ్వాలని మేము ఒక కాంగ్రెస్ పార్టీ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా, కార్యకర్తగా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. సుడా చైర్మన్ ఇవ్వరు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వరు, లైబ్రరీ చైర్మన్ ఇవ్వరు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఇయ్యరు, ప్యాక్స్ చైర్మన్ ఇయ్యరు. ఎందుకు భయమే కాంగ్రెస్ పార్టీలో ఉండి మైనార్టీలు జెండా పట్టుకోవాలా, జై జై చెప్పుకుంటా తిరగాలా మీ వెనుక? నేను మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ పెద్దలకు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడిపల్లి సత్యమన్న గారికి కానివ్వండి, మరియు మాజీ అధ్యక్షులు ప్రస్తుత ఎస్ఎస్ఎల్ చైర్మన్ కవ్వంపల్లి సత్తన్న గారిని, అలాగే జిల్లా మంత్రి పొన్నం ప్రభాకరణ గారిని, శ్రీధర్ బాబు గారు కానివ్వండి, అడ్లూరి లక్ష్మణన్న గారి కానివ్వండి, మైనార్టీల పక్షాన మీరు నిలబడి మైనార్టీలకు దళితులకు న్యాయం చేయాలని నేను మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏ ప్రోగ్రాం చూసుకున్నా గత 10 సంవత్సరాలలో మైనార్టీలే కనబడతారు. మీకు పాత ఫోటోలు చూసుకోండి. మీరు కొంతమంది నాయకులు మమ్మల్ని చూసి నవ్విర్రు, కాంగ్రెస్ ఖతం అని చెప్పిర్రు. అయినా కూడా సిగ్గుపడకుండా మమ్మల్ని అవమానం పరిచినా కూడా మేము కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టుకొని మా రక్తంలో కాంగ్రెస్, వీఆర్ ద కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే మేమంటేనే కాంగ్రెస్ అని జెండా పట్టుకొని తిరిగిన ఈ కార్యకర్తలకు అండగా ఈ పెద్దలు ఉండాలి, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి చోటు మేము ఎక్కడ పోయినా ప్రజలు మమ్మల్ని అవమానపరుస్తున్నారు, భరిస్తున్నాం. ఏమైందా? 2.5 సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ అధికారంలో ఉండి. తాజ్భైకి అన్యాయం జరిగింది, నీకు అన్యాయం జరిగింది, ఇమ్రాన్కి అన్యాయం జరిగింది, ఆమీర్కి అన్యాయం జరిగింది, కలీం భాయ్కి అన్యాయం జరిగింది అని ఇట్లా రహమత్ భాయ్కి అని ఇట్లా పేరు చెప్పుకుంటా మమ్మల్ని చెప్తే ఒక బాధ అనిపిస్తుంది. ఆ తట్టుకోలేక ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం కారణం. ప్రతిరోజు దయచేసి పదవులు ఇవ్వడంలో కూడా మాకే కొట్లాట పెట్టిస్తారు. దయచేసి ఆ పనులు చేయకండి. ఇస్తే ఒకరికి ఇవ్వండి పదవి, డైరెక్ట్ ఆయన పేరు చెప్పండి. ఈరోజు రెహమాన్ నేను అడిగితే సరే నీకెత్తా, ఆమెర్ అడిగితే ఆమెర్కి ఎత్తా, కలీం అడిగితే కలీంని ఇస్తా అని ఈ ముగ్గురులలో కొట్లాట పెట్టించడం ఇది మంచి పద్ధతి కాదు. ఒక్కసారి ఆలోచన చేయండి. మాకు ఎన్నోసార్లు వేరే పార్టీలో మాకు ఇన్వైట్ చేసినా కూడా మేము కాంగ్రెస్ పార్టీని వదలలేదు. ఎందుకంటే మా గుండెల కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ప్రేమ, గౌరవ రాహుల్ గాంధీ గారి మీద అభిమానంతో ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ సైనికులుగా మేము పనిచేస్తున్నాం. భారత్ జోడో యాత్రలో కేరళలో పార్టిసిపేట్ అయినాం. 5 రోజులు కేరళకు పోయినాం. మా నాయకులు భారత్ జోడో యాత్ర మన కోసం చేస్తున్నారు. తెలంగాణ భారతదేశం ప్రజల కోసం భారత్ జోడో యాత్ర చేస్తున్నారు కాబట్టి మేము వెళ్ళడం జరిగింది. తెలంగాణలో కూడా మేము భారత్ జోడో యాత్రలో 11 days పార్టిసిపేట్ అయినాం. ఈ నాయకులకు కూడా తెలుసు. కాబట్టి మళ్ళీ ఒకసారి 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, మా కాంగ్రెస్ ముస్లిం మైనార్టీలతోటి న్యాయం చేయండి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావాలి, కరీంనగర్లో ఎమ్మెల్యే గెలవాలంటే కాంగ్రెస్ మైనార్టీలు అండగా ఉండాలి. మళ్ళీ ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, పదవులు ఇచ్చిన వాళ్లకు మళ్ళీ పదవులు ఇవ్వకండి, నామినేట్ పదవులు. ఎందుకంటే కొత్త వాళ్లకు వేరే వాళ్లకు అవకాశం ఇవ్వండి. అన్ని వాళ్ళకేస్తే మేము కార్యకర్తలం, మైనార్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఇంకా బీసీలలో కూడా అగ్రకులాల వాళ్ళు ఉన్నారు, చాకలి మంగలి ఇంకా ఎన్నో కులాలు ఉన్నారు.
పద్మశాలీలు ఉన్నారు, వైశ్య కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, సిక్ కమ్యూనిటీ నుంచి మా ధన్నా సింగ్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుండు, క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి బోబ్లీ విక్టర్ ఉన్నాడు. అరే గీసోటి సీనియర్లకు న్యాయం చేయండి.